నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రంలో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు ఆందోళనలో రైతాంగం మరో 5 రోజుల్లో ముగియనున్న ఎన్నికల ప్రచారాలు గెలుపే లక్ష్యంగా కొనసాగుతున్న అభ్యర్థుల ప్రచారాల జోరు వేళ సెంట్రల్లో టీడీపీ వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తూర్పుగోదావరి రాజానగరం సభలో జనసేన బీజేపీ టీడీపీపై జగన్మోహన్ రెడ్డి విమర్శలు మోసాలు అబద్దాలతో గెలవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ మండిపాటు ఈసారి కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది వైసీపీ పార్టీయే అంటూ ధీమా వ్యక్తం మోదీ చంద్రబాబుపై విరుచుకుపడ్డ బొత్స కూటమి ఆలోచనలు నీచంగా దుర్మార్గంగా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు పెన్షన్లను అడ్డుకుని 30 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారంటూ విమర్శలు ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ వాళ్లతో కుట్రలు చేసి సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు రాష్ట్రంలో క్లాస్ వార్ నడుస్తోందని పునరుద్ఘాటించారు మోసాలు అబద్దాలతో గెలవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ఈసారి కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది వైసీపీ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు ఏపీలో ఎన్నికల పోలింగ్కు కొద్ది రోజుల సమయమే ఉండడంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమిపై విమర్శలు గుప్పించారు ఢిల్లీ పెద్దలతో కలిసి ఇంటి వద్దకే పెన్షన్ రాకుండా అడ్డుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు తుప్పుపట్టిన సైకిల్ను ఢిల్లీకి పంపి రిపేర్ చేయించాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు 2014 ఎన్నికల మేనిఫెస్టో హామీల్లో ఒకటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమేనని వ్యాఖ్యానించారు సూపర్ 6తో మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు దత్తపుత్రుడు సైకిల్ వెనకాలే కూర్చుంటాడని ఎద్దేవా చేశారు పథకాలు ఆపగలరు తమ విజయాన్ని ఆపలేరని అన్నారు జూన్ 4 తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన వారంలోనే బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు పేదవాడు పెత్తందారికి మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని ప్రజలందరూ తమకు అండగా నిలబడాలని కోరారు చీటింగ్ కేసులో ఉన్న జనసేన అభ్యర్థికి ఓటు వేయొద్దని తమ పార్టీ అభ్యర్థులను గొప్ప మెజారిటీతో గెలిపించాలని వేడుకున్నారు ఎన్నికల ముందు చంద్రబాబు రకరకాల వాగ్దానాలు ఇచ్చి ఆ తర్వాత అవి అమలు చేయకపోవడం వల్ల తమకు కలిగిన నష్టాన్ని ప్రతీకారంగా 2019లో రైతన్నలు అక్కచెల్లెమ్మలు నిరుద్యోగులు సామాజిక వర్గాలు పల్లె ప్రజలు పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు ఆ తుప్పు పట్టిన సైకిల్కు చంద్రబాబు రిపేర్ చేయాలని చాలా కష్టపడతా ఉన్నాడు ఆ రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళారు ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫలితం లేదు ఆ తర్వాత దత్తపుత్రుడిని పిలుచుకున్నాడు దత్తపుత్రుడేమో సైకిల్ మొత్తాన్ని చూసి తుప్పు పట్టింది నేను క్యారేజ్ మీద మాత్రమే ఎక్కుతాను టీ గ్లాస్ మాత్రమే పట్టుకొని తాగుతాను అన్నాడు మిగతాటివి నా వల్ల కాదు అన్నాడు తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించాడు అక్కడ మెకానిక్స్ను దింపాడు ఇక్కడికి దింపి సైకిల్ ఓ షేపులేకి తీసుకొని రమ్మని చెప్పి అడిగాడు ఆ ఢిల్లీ నుంచి ఆ మెకానిక్స్ అంతా ఇక్కడికి వచ్చి ఆ తుప్పు పట్టిన సైకిల్ను చూశారు ఆ సైకిల్కి హ్యాండిల్ లేదు ఆ సైకిల్కు సీటు లేదు ఆ సైకిల్కు పెడల్స్ లేవు ఆ సైకిల్కు చక్రాలు లేవు ట్యూబులు లేవు మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు మరి ఇంత తుప్పు పట్టిన సైకిల్ను ఎలా బాగు చేస్తామయ్యా చంద్రబాబు అని అడిగారు అడిగితే ఈ చంద్రబాబు ఏం చేశాడు పిచ్చి చూపులు చూశాడు పిచ్చి చూసి ఇదొక్కటే మిగిలింది అని బెల్లు ట్రింగ్ 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 అని బెల్లు కొట్టడం మొదలుపెట్టాడు ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో ఇలా అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి 2014లో
ఈ పాంప్లెట్ చూద్దామా? గుర్తుందా అన్న ఈ పాంప్లెట్? అక్క ఈ పాంప్లెట్ గుర్తుందా? అక్క చెల్లెమ్మను ఈ పాంప్లెట్ గుర్తుందా? తమ్ముడు ఈ పాంప్లెట్ గుర్తుందా? గుర్తుందా అక్క ఈ పాంప్లెట్? 2014లో ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడుతో స్వయాన సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి వాళ్ళ ఫోటోలు కూడా ఈ పాంప్లెట్లో వేసి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాయి. తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా గెలిచాడు. ఈ పాంప్లెట్లో చూసి ఓట్లు పడిన తర్వాత దాని తర్వాత 2014 నుంచి 2019 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో ఈ ముఖ్యమైన హామీలనంటూ ఈయన స్వయంగా సంతకాలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఇందులో చెప్పినటివి కనీసం ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ప్రధాని నరేంద్ర మోదీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కూటమి ఆలోచనలు నీచంగా దుర్మార్గంగా ఉన్నాయన్నారు. కూటమి నీచపు బుద్ధితో పెన్షన్లను అడ్డుకోవటం వల్ల సుమారు 30 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని బొత్స ఆరోపించారు. కూటమి పార్టీలు వైసీపీ ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ను కూడా అడ్డుకుంటున్నారు. నిధులు సిద్ధం చేసినప్పటికీ పథకాల లబ్ధిని టీడీపీ అడ్డుకుంటుంది. రైతులకు జరిగే మేలును కూడా కూటమి పార్టీలు అడ్డుకుంటున్నాయని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చింది, మేము అడ్డుకోలేదు. కూటమి దుర్మార్గపు ఆలోచనలు ప్రజలు గమనించాలని బొత్స సత్యనారాయణ సూచించారు. టీడీపీ ఆపించిన పథకాలకు నిధులు సిద్ధంగా ఉన్నాయి. ఎన్నికలు అయిన వెంటనే లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయని బొత్స చెప్పారు. కూటమి పార్టీలకు ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెబుతారు. చంద్రబాబు మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని బొత్స విమర్శించారు. బాబు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? చంద్రబాబుది మనిషి పుట్టుకేనా? ఆయన పేరెత్తడానికి అసహ్యంగా ఉందంటూ బొత్స ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నిబంధనలకు వైసీపీ వ్యతిరేకం కాదు, ఈసీ వాస్తవాలు పరిగణలోకి తీసుకోవాలని బొత్స సూచించారు. 4,000 కోట్లు 4,300 కోట్ల వరకు ఇచ్చి ఇంకా ఇవ్వాల్సి ఉంటే ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ బ్యాంకులో డబ్బున్నా రిలీజ్ చేయొద్దని పర్మిషన్ ఇవ్వకుండా ఈ తెలుగుదేశం పార్టీ ఆ కూటమి వాళ్ళకి ఫిర్యాదు చేసి ఆ ఆపించింది. కొన్ని ప్రభుత్వం తరఫున అడగట్లేదు అనుకుంటే 24వ తారీఖు నాడే వాళ్ళు దఫాలుగా అంతకుముందు కూడా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా 3-man కమిటీ కూడా రికమెండ్ చేసినా కూడా ఆఫీసర్స్ కమిటీ వాళ్ళకి చాలా దుర్మార్గంగా ఉంది చూస్తుంటే. ఒకటే కాదు, విద్యా దీవెన 28 లక్షల మంది బెనిఫిషియర్లు 703 కోట్ల రూపాయలు వాళ్ళు రిలీజ్ చేయాలి. అది 3వ నెలలోనే దాన్ని బటన్ నొక్కి దాన్ని వచ్చి అది వాళ్ళకి ఇద్దామనుకున్న నేపథ్యంలో ఎన్నికల ప్రకటన వచ్చేటప్పటికి వాళ్ళని అప్పుడు అడిగాం ఏప్రిల్లోనే. దాన్ని కూడా 100 కోట్లు రిలీజ్ చేస్తే మిగతాది కూడా బ్యాంకుల్లో ఉంది, వాళ్ళ ఖాతాలో రిజిస్టర్ చేద్దామని చేయొద్దని. విద్యార్థులు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు కాలేజీల్లో వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకోవాలి. నేను 2-3 యాజమాన్యాల నుంచి కలిస్తే రేపు వచ్చేస్తూ ఉండండి, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ రాశామని చెప్పారు. బ్యాంకులో డబ్బు ఉంది, మీకు రిజిస్టర్ చేయడమే అని చెప్పి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో నున్న పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు అడ్డుకోవడంతో స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న వైసీపీ, టీడీపీ శ్రేణులు ఇరువురు భారీ సంఖ్యలో నున్న పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. వీరితో పాటు స్టేషన్కు ఎమ్మెల్యే వెల్లంపల్లి, ఎమ్మెల్సీ రూహుల్లా చేరుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. విజయవాడలో నున్న పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ నేతలపై మాజీ మంత్రి, వైసీపీ సెంట్రల్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రూహుల్లా ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం తగదన్నారు. వైసీపీకి చెందిన పాంప్లెట్లు తీసుకోవడానికి అసలు టీడీపీ నేతలు ఎవరని ప్రశ్నించారు. ఈ సంఘటనపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. వీడెవడు మా బ్యాగ్ లాక్కోవడానికి? ఎవడు అసలు గీడు? అదేవిధంగా కొంతమంది మా కార్యకర్తలు మీరు ఇక్కడ తిరగకూడదు, అక్కడ తిరగకూడదు అని నియమ నిబంధనలు పెడతానికి ఇతను ఎవరు? ఇప్పుడు నేను ఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ చేస్తున్నాను. కంప్లైంట్ చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. బోండోమా కొడుకు మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే. సమస్య లేదు.
లేకపోతే మాత్రం ఎంతవరకు వెళ్తాం మేము. ఎందుకంటే మా పార్టీ నాయకులను కనుక కార్యకర్తలను కనుక మా పిల్లల్ని కనుక ఏదనంటే సహించే పరిస్థితి లేదు. మీ ద్వారా ఆర్ఓ గారికి కోరుకుంటున్నాం, పోలీస్ కమిషనర్ గారు కూడా వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని మాత్రం మీ ద్వారా కోరుకుంటున్నాం. రాజ్యసభ సభ్యుడు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఒక బిగ్ షాట్ ను తీసుకుని వచ్చి సామాన్యుడిపై పోటీకి నిలబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి ప్రశ్నించారు. విద్యాధరపురం షేక్ ఆసిఫ్ కార్యాలయంలో అంగిరేకుల ఆదిశేషగిరి, తోలేటి శ్రీకాంత్, టైలర్స్ అసోసియేషన్ సుభాషిణి, యంగల శ్రీను, పలువురు వైసీపీ నేతలు నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మితో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలను పక్కన పెట్టి అగ్రకులాలకి చెందిన సుజనా చౌదరిని కూటమి తరపున నిలబెట్టడంపై మేయర్ భాగ్యలక్ష్మి మండిపడ్డారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి విధేయుడిగా ఉంటూ ఒక సామాన్యుడిగా జీవనం సాగిస్తున్న షేక్ ఆసిఫ్ని ఈసారి ఎన్నికల్లో బరిలో దింపారని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో పశ్చిమ నియోజకవర్గంలో కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశామన్నారు. ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి వ్యక్తి అయి ఉన్న షేక్ ఆసిఫ్ గారికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనారిటీ అభ్యర్థికి పార్టీ పెట్టి నుంచి పార్టీకి విధేయులుగా ప్రజల్లోనే నిత్యం ఉంటూ ఒక కార్పొరేటర్గా పనిచేసి ఒక మైనారిటీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తిని ఈరోజు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిని ప్రమోట్ చేస్తూ ప్రజలు అవసరాలు ప్రజలకి అనుగుణంగా ఉండే విధంగా ప్రజల్లోనే నిత్యం ఉండే వ్యక్తిని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక సీటుని కేటాయిస్తే కూటమి అంటూ వచ్చి బీజేపీ, తెలుగుదేశం, జనసేన అంటే ఇక్కడ బీసీ అభ్యర్థులే లేనట్టు ఈ మూడు పార్టీల్లోన బీసీ అభ్యర్థులే దొరకనట్టు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో వాళ్ళకంటూ బీసీ వర్గమే లేనట్టు, బీసీ వర్గంలో ఒక నాయకుడే లేనట్టు పూర్తిగా బీసీలని చిన్నచూపు చూడటమే కాకుండా అలాగే మైనార్టీలను కూడా చిన్నచూపు చూసి ఈరోజు కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా కొన్ని వేల కోట్ల బిజినెస్ మ్యాగ్నెట్ని తీసుకొచ్చి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక సామాన్యుడి మీద నిలబెట్టడం అన్నది ఎంతవరకు సమంజసం అన్నది మన బీసీ వర్గం అంతా ఆలోచించాల్సిన విషయం. అలాగే మైనార్టీస్ కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కేవలం ధనవంతులకి అతి సామాన్యుడికి జరిగేటటువంటి పోటీ. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తిని, ఇటువంటి పోటీని నిలిపినటువంటి ఘనత దక్కుతుంది. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశం కూడా చూస్తుంది. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రిగా పనిచేసి మరి ఎన్నో కొన్ని వేల కోట్లు సంపాదించి ఏ విధంగా ఆయన తెలుగుదేశానికి మరి మొదటి నుంచి కూడా వెన్నుదండుగా ఉండి ఆయన ఏం చేశాడనేది నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అటువంటి వ్యక్తికి మరి అతి సామాన్య నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆసిఫ్ గారికి జరిగేటటువంటిది ఈ పోటీ. ఇది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, మైనార్టీలకి, మరి అహంకారంతో ఉన్నటువంటి అగ్ర కులానికి జరిగేటటువంటి పోటీగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు తీసుకుంటే ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగని విధంగా సోషల్ ఇంజనీరింగ్ చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎందుకంటే ఆయన మాటలకి పరిమితం కాకుండా కేవలం బీసీలని ఓటు బ్యాంకే కాకుండా బీసీల్లో నాయకత్వ పటిమను పెంచి బీసీలందరినీ నాయకుడిగా చేసినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే మరి సోదరమణి పక్కన చూసాం భాగ్యలక్ష్మి గారి, మరి వారు ఈ విజయవాడకి మరి మేయర్గా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చినటువంటి గౌరవం. వైఎస్ఆర్సీపీ విజయవాడ పార్లమెంట్ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నెల 13న జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. సెంట్రల్లో టీడీపీ రౌడీ షీటర్లను తరిమికొట్టాలి అంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రామకృష్ణాపురం 30వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రతి గుమ్మం వద్దకు వెళ్లి వివరించారు. అనంతరం ఫ్యాను గుర్తుపై ఓటు వేయాలని ఈ సందర్భంగా ఇరువురు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ బోండావుమ పిచ్చి ప్రేలాపనలు పేలితే సహించేది లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు.
టీడీపీ నేత బోండా ఉమకు ప్రజలను ఓటు అడిగే అర్హత లేదని, ప్రజలకు ఏమి మంచి చేశారని బోండా ఉమకి ఓటు వేస్తారని సూటిగా ప్రశ్నించారు. తండ్రి బాటలోనే కొడుకులు కూడా నియోజకవర్గంలో నీచంగా వ్యవహరిస్తున్నారని బోండా ఉమ తన కుమారులను రోడ్డు మీద గాలికి వదిలేసిన దుర్మార్గుడని విమర్శించారు. ఈ ముగ్గురు రౌడీలు సెంట్రల్ నియోజకవర్గానికి అవసరమా అని ప్రశ్నించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 30 డివిజన్లో సోదరుడు కార్పొరేటర్ గారు జానరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలు మన పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థన సోదరులు మన కేశవ నాని గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఉదయం నుంచి ఈ ప్రాంతం అంతా కూడా కోలాహలంగా ఎలా ఉందంటే ప్రతి ఇంట్లో కూడా ఎప్పుడు 13వ తారీఖు వస్తుంది, ఎప్పుడు ఓట్లు వేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా కేశవ నాని గారు అయితే చాలామంది తప్పకుండా మీరు రావాలి, మాకు ఇక్కడ రైల్వే ఇష్యూస్ ఉన్నాయి, మీరు అందరూ కూడా సహకరించి చేయాలని చెప్పడం కానివ్వండి. విజయవాడ నగర అభివృద్ధి మీద మీకున్న చిత్తశుద్ధి, మీరందరూ కూడా వస్తేనే మళ్ళీ మా విజయవాడ నగరం అభివృద్ధి చెందుద్దని చెప్పని ఇక్కడున్న ప్రాంత ప్రజలందరూ కూడా నాని గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా పేరుతో చెప్తున్నారు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు నేను ఎంపీగా ఉన్నప్పుడు విజయవాడ నగరానికి సంబంధించి ఏ ఫ్లైఓవర్లు వచ్చినా కానీ పార్టీలకు అతీతంగా నాని గారు వారి యొక్క ఇమేజ్తో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి పనిచేస్తున్నాం కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎంపీగా కూడా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మనం సార్ట్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా స్థానికంగా ఉన్న ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్థి పిచ్చిగా ప్రారంభనలు చేస్తూ, ఎందుకంటే ఓటు ఎలా అడగాలో కూడా తెలియని వ్యక్తి, మర్యాద తెలియని వ్యక్తి, ఆ వ్యక్తి వచ్చి ఈరోజు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వమంటాడు. ఎందుకు ఇవ్వాలి అవకాశం అతనికి? ఎందుకు ఇవ్వాలి? నువ్వేం మంచి చేసావని చెప్పి నీకు ఓటు వేయాలి, ఏం మంచి చేస్తావని చెప్పి ఓటు వేయాలి. నీ వల్ల ఈ నియోజకవర్గంలో ఎంతమంది బాధితులు అయ్యారు తెలుసా నీకు? ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ బోండా ఉమ దౌర్జన్యాలకు హద్దు అదుపు లేదని, మొదటి నుంచి బోండా ఉమ రౌడీలా ప్రవర్తిస్తున్నారని, గుండాయిజం, రౌడీయిజం, భూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బోండా ఉమ అని అన్నారు. ఈ నేపథ్యంలోని 13వ తారీఖున ప్రజలు బోండా ఉమను తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఎంపీ కేశినేని నాని చెప్పారు. కార్పొరేటర్ జానారెడ్డి గారు, అట్లాగే మా నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నేను వెల్లంపల్లి గారు పాల్గొన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో బోండా మా కుమారుడు మా కార్యకర్తల దగ్గర నుంచి 62 డివిజన్లో వాళ్ళని దౌర్జన్యం చేయటం అనేదాన్ని, అట్లాగే వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేయటం అనేదాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మొదటి నుంచి కూడా వాళ్ళ నైజం అంతే. తండ్రి బాటలోనే ఇద్దరు కొడుకులు కూడా రౌడీయిజం, గుండాయిజం, ల్యాండ్ గ్రాబింగు, అలాగే ఒక రకంగా మహిళలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు అనేక రకాలుగా, అంటే పీసెంట్ రోడ్లో హఫ్తాలు వసూలు చేయటం, పార్టీ రాజ్యసభ సభ్యుడి దగ్గర ఇల్లు కట్టుకుంటానంటే ఆ రోజుల్లో అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 లక్షల రూపాయలు లంచం తీసుకోవటం, ఇవన్నీ కూడా చూస్తే ఇటువంటి వ్యక్తులు ప్రజాసేవకు పనికొచ్చే వ్యక్తులు కాదు. వాళ్ళని ప్రజలు తరిమి తట్టేటువంటి రోజులు రేపు 13వ తారీఖున జరుగుతుంది. ఖచ్చితంగా సమర్థుడు, అట్లాగే ఏదైతే ప్రజాసేవ కోసం ఆల్ అవుట్ వెళ్ళి ప్రతి వ్యక్తికి సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మంచి మెజార్టీతో ఇక్కడ సెంట్రల్ ప్రజలు గెలిపిస్తారు. కృష్ణాపురం ప్రాంతంలో మన అభ్యర్థులైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, కేశినేని నాని గారు, ఎంపీ గారు, వారి ఇరువురితో ప్రతి ఇంటికి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, మేము అభివృద్ధి చూసి మా సంక్షేమాన్ని చూసి ఓటేయమని అడుగుతున్నాం. మేము కులాలను చూసి ఓటేయమని చెప్పట్లా. అన్ని కులాలు చూడాల, మతం చూడాల అనేది జగన్మోహన్ రెడ్డి గారి అభిమతం. ముఖ్యంగా మన ప్రత్యర్థి అభ్యర్థి అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు కేవలం కులాన్ని నమ్ముకొని లేదా కుల మీటింగ్లు పెట్టుకోవడంలోనే ప్రాధాన్యత ఉంది. కానీ ఎక్కడా కూడా ప్రజల సంక్షేమం గురించి కానీ మేము వాళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళు చెప్పినటువంటి ఫంక్షన్లోనే మేనిఫెస్టోలో చూపించలేనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఏ ముఖం పెట్టుకొని మేము సూపర్ 6 అని చెప్పేసి ప్రజలకి హామీ పత్రాలు ఇస్తున్నారు? మీరు చెప్పినటువంటి పథకాన్ని మీరు హామీలో చూపించలేనటువంటి, మేనిఫెస్టోలో చూపించలేనటువంటి పార్టీ మీది. ఏదేమైనా సరే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో 30 డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేస్తుందని చెప్పి తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్, కోఆర్డినేటర్ దుర్గారావు, కృష్ణ, వర్మ, సుబ్బారెడ్డి, లక్ష్మి, సీత, కరీం పాల్గొన్నారు. కాసులకు కకృతిపడి కులాలు మతాలు అడ్డుపెట్టుకుని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి వెంట సిగ్గు లేకుండా తిరుగుతున్నారని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శించారు.
ఎన్నికల్లో కూటమి పార్టీల నేతలు గుంపులుగా మాపై పోటీకి వచ్చినా మేము సింగిల్ గానే బరిలోకి దిగి 25,000 మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్లో కార్పొరేటర్ శ్రీరంశెట్టి పూర్ణచంద్రరావుతో కలిసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కొండ ప్రాంతంలోని ప్రతి గడపకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాకు ఎటువంటి సమస్యలు లేవని స్థానిక కార్పొరేటర్ శ్రీరంశెట్టి పూర్ణచంద్రరావు అందుబాటులో ఉండి అన్ని వసతులు కల్పించారని చెబుతున్నారని ఆసిఫ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటికి వెళ్తుంటే హారతులు పడుతున్నారని చెప్పారు. వృద్ధులకు, వికలాంగులు ఏ పాపం చేశారని, పింఛన్లు రాకుండా మాపై కక్ష కట్టారని, ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలు అధికంగా ఉండే ప్రజల ప్రాంతంలో అగ్రకులానికి చెందిన వ్యక్తికి సుజనా చౌదరిని తీసుకువచ్చి ఎన్నికల్లో నిలబెట్టడం ఎంతవరకు సబబు అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో మతోన్మాదాలకు చోటు లేదన్నారు. అన్ని ఆల్ ఫ్రీ మేనిఫెస్టో పత్రాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతున్నారని విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్గా మారుస్తానని మాయమాటలు చెబుతున్నారని, ప్రజలెవరూ నమ్మవద్దు అని అన్నారు. మొన్న మేము కొండపై ప్రాంతాన్ని ఉన్నామయ్యా, అనారోగ్యంతో ఉన్నాం. వృద్ధులు మేము చంద్రబాబు నాయుడికి ఏం పాపం చేశాం, మా మీద కక్ష కట్టి మాకు పెన్షన్ ఇంటికి రానికుండా చేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో కలిసి మా మీద కుట్ర పన్నుతున్నారు. మా ఉసురు తగలకపోదని చెప్పేసి వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. ఇదా మీరు ప్రజల నుంచి కోరుకునేది? ఇదా మీరు ప్రజలకి ఇచ్చే సంక్షేమం? ప్రజలకి ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా పెట్టుకున్న నాయకులు వీళ్ళు. మరి ఈరోజు వీళ్ళు వచ్చి మాకు ఓటేయండి, మేము ఒక మాయ కూటమిని ఏర్పాటు చేసాం, ఆ మాయ కూటమికి ఓటేయండి అని చెప్పేసి అది కూడా కమలం గుర్తుకు ఓటేయమని చెప్పి అడుగుతున్నారు. బడుగు బలహీన వర్గాల వారు నివసించే ఏరియా ఇది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండే ఏరియా ఇది. ఒక అధిక సామాజిక వర్గానికి మనిషిని తీసుకొచ్చి ఇక్కడ ఓట్లేమని అడుగుతున్నారు ఇక్కడ. కానీ మీరందరూ, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు తీర్చి మేము ఓటు అడుగుతున్నామంటే దానికి విలువలు ఉంటాయి. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కరోనా కష్టకాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉంది, ప్రజలకు అండగా ఉంది, ప్రజల్ని భరోసా కల్పించి ముందుకెళ్ళింది. మరి కరోనా కష్టకాలంలో కూడా వాడు హైదరాబాద్లో తలదాచుకున్న నాయకులు వీళ్ళు ఈరోజు సిగ్గు లేకుండా వచ్చి ప్రజల దగ్గర ఓట్లు అడుగుతున్నారు. వీళ్ళు ప్రజలు బాగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తప్పకుండా ఇది వైఎస్ఆర్సీపీ అడ్డా, ఇది పశ్చిమ నియోజకవర్గం. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి చోటు, మతోన్మాదులకి చోటు లేదు. అలాగే సుజనా చౌదరి ఆయన పూటకో మాట, గంటకో మాట, అన్ని ఆల్ ఫ్రీ మేనిఫెస్టో పెట్టుకొని తిరుగుతున్నారు. 7 వీధులు తిరిగాం. 7 వీధుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా నీరాజనాలు పలుకుతున్నారు, హారతలు ఇస్తున్నారు. మేము ప్రతి వీధిలో కూడా ఏదో ఒక పని చేసుకుంటూనే వచ్చాం. ఈ 3-4 సంవత్సరాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పథకాలు, సంక్షేమ పథకాలు, అదే రకంగా అభివృద్ధిలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ కనెక్షన్లు కానీ అన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టుకున్నటువంటి ఈ ఏరియాను కూడా మొన్న ఈ మధ్య కాలంలోనే వేసినటువంటి ఏరియా. ఇది కూడా ఎక్కడో పాతాళంలోకి ఉండేది, ఇది గుంటలాగా. దీన్ని కూడా ఈ మధ్య కాలంలో మేము బాగా చేసుకున్నాం. ఈ రకంగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళి అందరి ఇంటింటికి మేము ఇది చేశాం, మాకు ఓటేయండి అమ్మా అని అడుగుతుంటే వాళ్ళు నిరాజనాలు పలుకుతున్నారు. కానీ నేను ఒక్కటి అడుగుతున్నాను, గత 14 నుంచి 19 వరకు వాళ్ళు ఈ యొక్క డివిజన్కి కానీ, మా సామాజిక వర్గాలకు కానీ ఏం చేశారని అడుగుతున్నా. అర్హతే ప్రామాణికంగా ప్రతి ఇంట్లో సంక్షేమ లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సువర్ణ పాలన సాధ్యమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్లకు అఖండ మెజారిటీని అందించవలసిందిగా కోరారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 64వ డివిజన్ ప్రజాశక్తి నగర్లో మంగళవారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మ, వెల్లంపల్లి సోదరుడు వెల్లంపల్లి రాఘవతో కలిసి గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. ఆ నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా సుపరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. నవరత్నాలతో ప్రతి ఒక్కరికి మేలు చేకూర్చడంతో పాటు కరోనా కష్టకాలంలోనూ పథకాలను అందించి దేశంలో ఆదర్శ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని మల్లాది విష్ణు అన్నారు.
వైఎస్ఆర్ పింఛన్ కానుక ద్వారా డివిజన్లో ప్రతి నెల 2375 మందికి ఇంటి వద్దకే పింఛన్ అందజేయడం జరుగుతోందని తెలిపారు. 2014-2019 మధ్య కాలంలో కంట్రిక ప్రాంతం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 21.97 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. 19.87 లక్షలతో ప్రజాశక్తి నగర్ కమ్యూనిటీ హాల్ రోడ్డు, 19.97 లక్షలతో కంట్రిక సెంటర్ వద్ద అయాన్ డిజిటల్ రోడ్డు, 19.98 లక్షలతో లగడబాటి కళ్యాణ మండపం రోడ్డు పూర్తి చేసుకున్నట్లు వివరించారు. 39.75 లక్షల వీఎంసీ జనరల్ ఫండ్స్తో జర్నలిస్ట్ కాలనీ అంతర్గత రహదారులు అభివృద్ధి పరిచినట్లు చెప్పారు. 4 కోట్లతో కండ్రిక జంక్షన్ నుంచి ముస్తాబాద్ జంక్షన్ వరకు 4.2 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మించగా 3.50 కోట్ల డిఎంఎఫ్టీ ఫండ్తో పాతపాడు కండ్రిక గ్రామం నుంచి ఎన్ఎస్సి బోస్ నగర్ వరకు నూతన రహదారిని నిర్మించుకున్నట్లు పేర్కొన్నారు. 16.85 లక్షల వ్యయంతో శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో రోడ్ల మీదనే కండ్రిక గ్రామస్తులంతా కర్మకాండలు చేసుకోవాల్సిన దుస్థితి ఉండేదని, కానీ ఈ ప్రభుత్వంలో 19.98 లక్షల వ్యయంతో విశాలమైన కర్మల భవనాన్ని నిర్మించుకున్నట్లు చెప్పారు. అలాగే సెంట్రల్ ప్రాంతంలో ట్రాఫిక్ వ్యవస్థను మరింత పటిష్టపరుస్తూ ఈ ప్రాంతంలో ఒక నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను సైతం ప్రారంభించుకున్నట్లు తెలియజేశారు. ఈ అభివృద్ధి ఇదే రీతిలో కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసులకు అఖండ మెజారిటీని అందించవలసిందిగా కోరారు. 64 డివిజన్లో ప్రజాశక్తి నగర్లో ఈ గడప గడపకి ఇంటింటికి వెళ్ళి స్థానిక కార్పొరేటర్ శ్రీరాములు గారు, అలాగే రామకృష్ణ, అలాగే అందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ గడప గడపకి వెళ్ళాము. దాదాపుగా 900 గడప ఆ ప్రాంతంలో ఉంది. ఆ డివిజన్ అంతా కూడా ఒక మోడల్ డివిజన్గా చేసామన్నమాట. రోడ్లు కానీ, లేకపోతే ఇళ్ల పట్టాలు కానీ, లేకపోతే పెన్షన్స్ కానీ, ఇలా అన్ని రకాలుగా కూడా ఆ డివిజన్లో ప్రజలకి మెరుగైనటువంటి మేలైనటువంటి పరిపాలనని గత 5 సంవత్సరాలు కూడా అందించాం. అట్లాగే ఎవరికి కూడా అక్కడ ఇళ్లకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సమస్య చాలా కాలంగా ఉంది. ఆ రిజిస్ట్రేషన్ సమస్యని పరిష్కరించడం జరిగింది. ఆ డివిజన్లో ఉన్నటువంటి 22Aలో ఉన్నటువంటి ఇళ్ల రిజిస్ట్రేషన్స్ని దాన్ని ప్రభుత్వంతో మాట్లాడి ఆ సబ్ రిజిస్ట్రార్లకు సంబంధించినటువంటి బ్యాన్ ఉంటే అదంతా కూడా ఎత్తేసి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా చూసాము. దాంతోపాటు కండ్రిక పాతపాడు మెయిన్ రోడ్డు 3.5 కోట్ల రూపాయలు తీయడం జరిగింది. కమ్యూనిటీ హాల్ కట్టించాము. అట్లాగే ఈ డివిజన్ అంతా కూడా సర్వతోముఖాభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్నికల 4 రోజులు ఉంది. పోలింగ్ అక్కడ పోటీ చేస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా, కేశినేని నాని గారు పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరినీ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాబోయే రోజుల్లో మరింత మెరుగైనటువంటి అభివృద్ధిని సాధించే విధంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల్ని ఆశీర్వదించాలని చెప్పని ఈ 64వ డివిజన్ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. పరిధిలోని 64వ డివిజన్ పరిధిలోని ప్రజాశక్తి నగర్ కమ్యూనిటీ హాల్ ఏరియా, అలాగే అపార్ట్మెంట్లు మరియు రాధానగర్ శివాలయం ఏరియాలో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన శాసనసభ్యులు ప్రీతమ నాయకులు శ్రీ మల్లాది విష్ణు గారు, అలాగే వెల్లంపల్లి గారి బ్రదరు వెల్లంపల్లి రాఘవ నరసింహరావు గారు విచ్చేశారు. ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క గడప గడపకు వెళ్ళి మేము ఓట్లు అభ్యర్థిస్తుంటే వాళ్ళే మాకు ఎదురొచ్చి మాకు సంక్షేమ పథకాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందటం వల్ల మేము ఫ్యాన్ గుర్తుగా ఓట్లేస్తాం, ఓట్లన్నీ కూడా ఫ్యాన్కే మీరు చెప్పినా చెప్పపోయినా అనే ప్రతిదీ మాకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సచివాలయాల వైజ్గా సంక్షేమ పథకాలు ఏ విధంగా అందినాయో సంక్షేమ పథకాలు అందిన విధంగానే సచివాలయాల వైజ్గా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణం ఎవరు ప్రారంభించారో ప్రజలకు తెలుసునని తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ వ్యాఖ్యానించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని గత 10 ఏళ్లలో తూర్పు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు సేవా కార్యక్రమాలు చేశామన్నారు. అసమర్థ ఎమ్మెల్యే అంటూ నాపై విమర్శలు చేస్తున్న వారు గతంలో పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. గన్నవరానికి వెటర్నరీ కాలేజ్ వచ్చిందంటే తన కృషేనని తెలిపారు.
ఈ ఎన్నికల్లో మరోసారి టీడీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తర్వాత ఫ్లైట్ 4 రోజుల తర్వాత బాగు చేసి వస్తే ఎవరు ఎక్కట్లేదు. ఎక్కకపోతే వచ్చిన ఫ్లైట్ ఇంత శ్రమ పడడం అయిపోద్దామని చెప్పి నేనే రోజు దాంట్లో 15 టికెట్లు, ఆ రోజున 1800 రూపాయల టికెట్, ఫిక్స్డ్ టికెట్. ఈలాగా ఇప్పటిలాగా రేపు నిన్న ఒక రేటు, మొన్న ఒక రేటు, లేదా రేపు ఒక రేటు లేదు. ఆ రోజుల్లో 1875 ఫిక్స్డ్ రేటు. నేనే రోజు 10-15 టికెట్లు కొని మా కార్యకర్తలని ఎక్కించి హైదరాబాద్ పంపించి మళ్ళా వాళ్ళు దాంట్లో వచ్చి ఆ విధంగా ఫ్లైట్ ఎక్కిన అనుభవం ఉంటుంది. అది ఒక్కసారి మీకు అందరు గుర్తుంటే చంద్రబాబు గారికి ఈ క్లెయిమోర్ అలిపిరి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన చాలా ప్రాణాల నుంచి బయటపడ్డారని చెప్పి మీరందరూ కూడా జర్నలిస్టులు ఒకసారి వెళ్ళాలంటే ఆ ఫ్లైట్ అంతా నేనే బుక్ చేసి అందరినీ తీసుకెళ్ళి మరి తీసుకురావడం జరిగింది. అది ఒక ఫ్లైట్ స్టార్ట్ చేయడానికి చాలా తిప్పలు పడ్డాను నేను. సో అవన్నీ ఏం చెబుతున్నానంటే ఎంపీగా ఉన్నప్పుడు నేను చేసిన కార్యక్రమాలు, అదేవిధంగా తర్వాత ఎమ్మెల్యేగా ఒక జూనియర్ కాలేజ్ తెచ్చుకోవడం కానివ్వండి, లేకపోతే ఫ్లైఓవర్లు కానివ్వండి, లేదా రోడ్ల నిర్మాణానికి ప్రత్యేకమైన నిధులు కానివ్వండి, ఇవన్నీ కూడా నాకు తోచిన విధంగా నేను చేయడం జరిగింది. మరొకసారి నేను ఓటు అడగబోతా ఉన్నాను. ఇప్పుడున్న నాకున్న ముందు సమస్యలు ఏంటంటే కొండ ప్రాంతం నాకుంది కొంత భాగం. కొండ ప్రాంతంలో మంచినీటి సౌకర్యం 2014 ఎమ్మెల్యే నాటికి బీజేపీకి తొత్తులుగా మారిన వైసీపీ కూటమి పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు. దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఇండియా కూటమికి ప్రజలు మద్దతునివ్వాలని కోరారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి వల్లూరి భరత్, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి కోటేశ్వరరావులను అఖండ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ భవానీపురం నందు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియా కూటమి నేతల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నామని అన్నారు. వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా అన్ని పార్టీలు బీజేపీ తొత్తులుగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు. మతాల మధ్య చిచ్చు పెట్టి గెలవాలనే ప్రయత్నాలు బీజేపీ పనిచేస్తోందని అన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఇండియా కూటమికి ప్రజల మద్దతు నిలవాలని పిలుపునిచ్చారు. విజయవాడ పార్లమెంట్ నుండి పోటీ చేస్తున్న వల్లూరి భార్గవ్, పశ్చిమం నుండి పోటీ చేస్తున్న కోటేశ్వరరావు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ముస్లింలు రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పేసి సాక్షాత్తు ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ చెప్తున్నారు. ముస్లింస్ రిజర్వేషన్ అంటే గత రాజశేఖర్ ఉన్నప్పుడు ఒక 5% రిజర్వేషన్ పెట్టాడు. మళ్ళీ దానికి ఒక కమిషన్ వేశారు. లీగల్ న్యాయశాస్త్రం కుదరదని చెప్పారు. వాళ్ళు ఒక కమిషన్ వేసి సోషో ఎకనామిక్ కండిషన్ సర్వే చేశారు. ముస్లిమ్స్లో ఉన్నటువంటి ఆర్థిక, సామాజిక పరిస్థితులను పరిశీలించి 4% రిజర్వేషన్ ఆమోదించారు. కాబట్టి అది ముస్లిమ్స్ కోసం ఇచ్చిన రిజర్వేషన్ కాదు. ముస్లిమ్స్లో ఉన్నటువంటి ఆర్థిక స్తోమత, సాంఘిక స్తోమత దృష్టిలో పెట్టుకునేటువంటి రిజర్వేషన్. అది నో అని చెప్పడానికి వీలు లేదు. అయితే ప్రైమ్ మినిస్టర్ ఉన్నవాడు ఎవరికి రాజ్యాంగంలో ఎట్లున్నది? సెక్యులర్ డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ అండ్ రిప్రజెంటేటివ్స్. అలాంటి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అట్లా మాట్లాడమని పెడితే ఇంక దేశం ఒకటిగా ఉంటుందా? అంటే ముస్లిమ్స్ని రెచ్చగొట్టడం ద్వారా, లేదా ముస్లిమ్స్ వ్యతిరేకాన్ని చెప్పడం ద్వారా ఓట్లు సంపాదించుకుని కక్కుర్తి పైగొట్టు కాదు. ఓట్లు సంపాదించుకోవడానికి ఉపయోగపడే పద్ధతిలోనే మంగళసూత్రాలను అడ్డం పెట్టుకొని ముస్లిమ్స్ ఆంధ్ర తెలుగు హిందూ ప్రధానికి దాడి చేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం అనేది చూసాం. కానీ ఈ రోజున వింతగా విజయవాడ నగర పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్లందరినీ కూడా కులాల పేరుతోటి ఏసీ కళ్యాణ మండపాలకి పిలిపించుకొని ఓట్లు అభ్యర్థించడం అనేటటువంటిది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేటటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి విధానం ప్రజలందరూ కూడా పశ్చిమ నియోజకవర్గంలో గర్హిస్తూ ఉన్నారు. కులాల వారీగా విభజించి, మతాల వారీగా విభజించి రాజకీయ లబ్ధి పొంది నోట్లు పంచి కోట్లతోటి నోట్లు పంచి ఆ ఓట్లు పొందాలనేటటువంటి బీజేపీ వ్యాపార వైఖరిని ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విజయవాడ నగరానికి బ్యాంకు వలస పక్షులు వచ్చినాయి, బ్యాంకు దొంగలు వచ్చారు. బ్యాంకులకి 5,700 కోట్ల రూపాయలు ఎగనామా పెట్టినటువంటి వారు
ఈ రోజున ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాస్వామ్యంలో మేము ఉన్నామనేటటువంటి పద్ధతిలో ఓటు వేయమని చెప్పి అడిగటం అనేటటువంటిది ఇంతకంటే దుర్మార్గం ఉండదు. 5,700 కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని ఒక చేత్తో కోట్ల రూపాయలు ఎగనామా పెట్టి ఈ రోజున ఓట్లు కుడి చేత్తోటి ఎగకొట్టి వెడం చేత్తో ఒక 100 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజున గెలవాలని చూసేటటువంటి విధానాన్ని ప్రజలు గమనించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నాకు ఓటు వేస్తే ఖచ్చితంగా మీ గల్లీలో ఉండేటటువంటి సమస్యలని అధ్యయనం చేసి పరిష్కారం చేసేటటువంటి దశగా గిరిజన హక్కుల కోసం పోరాడి వారిలో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం తెలుగు జాతికే గొప్ప గౌరవమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. స్వాతంత్ర సమరంలో అల్లూరి జరిపిన పోరాటం ఓ ప్రత్యేక అధ్యాయమని కితాబిచ్చారు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి దాని కొరికే ప్రాణాలను అర్పించిన మహోజ్వల శక్తి అని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి సందర్భంగా బొడమేరు వంతెన వద్దనున్న ఆ మహనీయుని విగ్రహానికి ఘన నివాళులర్పించారు. మన్యం ప్రజల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి 27 ఏళ్ల వయస్సులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు కీర్తించారు. స్వాతంత్ర సమరంలో అల్లూరి జరిపిన పోరాటం ఓ ప్రత్యేక అధ్యాయమని కితాబిచ్చారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే ప్రాణాలను అర్పించిన మహోజ్వల శక్తి అని కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాలను త్యాగం చేసిన ఆ మహనీయుని నుంచి యువత స్ఫూర్తి పొందాలన్నారు. ఆ మన్యం వీరుని ఆశయాలే ఆదర్శంగా గిరిజన సంక్షేమానికి ఈ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని మల్లాది విష్ణు తెలిపారు. అల్లూరి పేరిట నూతన జిల్లా ఏర్పాటు ఓ చారిత్రాత్మక నిర్ణయమని వ్యాఖ్యానించారు. లంబసింగిలో అల్లూరి మ్యూజియం ఏర్పాటుకు 22 ఎకరాలను ప్రభుత్వం కేటాయించినట్లు పేర్కొన్నారు. అలాగే తొలి కేబినెట్లోనే క్షత్రియులకు మంత్రి పదవి ఇచ్చి సీఎం జగన్ గౌరవించారని మల్లాది విష్ణు తెలిపారు. అగ్రవర్ణ పేదల సంక్షేమాన్ని కాంక్షిస్తూ క్షత్రియ కార్పొరేషన్ను సైతం ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. అల్లూరి స్ఫూర్తితో వివక్షలకు తావులేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అదే మనం అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. తెలుగు జాతి కీర్తి పతాకాన్ని ఎగరేసినటువంటి అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ సిచ్చం శిరీష గారు, మురళీకృష్ణరాజు గారు, అలాగే ఆర్కే, ఈ ప్రాంతంలో క్షత్రియ సేవా సంఘం సభ్యులందరూ కూడా ఈరోజు ఆయనకి ఘనమైనటువంటి నివాళులను అర్పించడం జరిగింది. ఈ అల్లూరి సీతారామరాజు గారి గురించి మనందరికీ కూడా తెలిసినటువంటిది. మన్యం వీరుడు ఆయన. అల్లూరి సీతారామరాజు గారి పేరు చెప్తేనే బ్రిటిష్ సామ్రాజ్యం అంతా కూడా గడగడలాడించింది. ఆయన పేరు మీద జిల్లాను ఏర్పాటు చేయడము, ఆయన పేరు మీద కార్పొరేషన్ ఏర్పాటు చేయడము, ఇట్లాగ అనేక రకాలుగా ఆయన కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. దాంతోపాటు ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు, స్మారక మ్యూజియాన్ని. ఇట్లాగా అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించి మనందరం కూడా ఆయన బాటలో నడవాలి. ఆయన ఆలోచన విధానము, ఆయన పోరాట స్ఫూర్తి మనందరికీ కూడా ప్రజాసేవలో ఉండేటటువంటి అందరికీ కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పిన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. ఒక వ్యక్తికి ఒక్క అవకాశం ఇచ్చి మోసపోయిన ప్రజలు మరోసారి మోసపోవటానికి సిద్ధంగా లేరని ఇండియా కూటమి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి వల్లూరి భార్గవ్, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య అన్నారు. విజయవాడకు వస్తున్న ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారని ప్రశ్నించారు. ఇండియా కూటమి సభ్యులకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్లో గ్రీన్ ల్యాండ్స్ ప్రాంతంలో ఇండియా కూటమి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు భార్గవ్, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లను సంపాదించాలని బీజేపీ కూటమి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కూటమి సభ్యులు కొత్తగా తమ సభలలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారని అన్నారు. బీజేపీతో కలిసి ప్రయాణిస్తున్న కూటమి నేతలను ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రాష్ట్రానికి ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలేని పార్టీతో రాష్ట్రంలోని కొన్ని పార్టీలు జతకట్టాయని విమర్శలు చేశారు. మే 13 జరిగే ఎన్నికల్లో ప్రజల నుండి ఏకపక్షంగా నిర్ణయం రానుందని అన్నారు. ఇండియా కూటమి అభ్యర్థులకు ప్రజలు ఘన విజయాన్ని అందజేస్తారని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మల్లికా బేగం గారితో, నాంచారయ్య గారితో కలిసి ఇవాళ డోర్ టు డోర్ క్యాంపెయిన్, అట్లాగే రోడ్ షో కూడా జరుగుతుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, రేపు మోడీ గారు వస్తున్నారు. 8వ తారీఖు కొత్త డ్రామా ఏంటో, కొత్త సినిమా స్టోరీ ఏంటో కొద్దిగా మీరందరూ గమనించాలి.
అందరూ కూటమి సభ్యులందరూ కూడా మేము మిమ్మల్ని గమనిస్తున్నాము. మీరు గుర్తుపెట్టుకోండి, నిన్న మీటింగ్లో జై శ్రీరామ్ అని కొత్తగా కూటమి సభ్యులు కూడా మాట్లాడుతున్నారు. మీరు స్టేటస్ ఏంటో, హోదా ఏంటో, ముందు వాటి గురించి, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడండి. ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు, తెలివనుకోబాకండి. మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని కూడా గత 10 సంవత్సరాలు ఎలాగైతే మోసం చేశారో త్వరలో కూడా అదే జరగబోతుందేమో చూసుకోండి. ఫస్ట్ ఒక్క ఛాన్స్ కూడా అయిపోయింది. ప్రజలందరూ మే 13న ఏకపక్షంగా ఇండియా కూటమిని తీర్పునివ్వబోతున్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచబోతున్నారు. మీరు చూడండి, మతాల మధ్య చిచ్చులకు మాత్రం డ్రామాలు ఇక స్వస్తి పలకాలి. మోడీ గారు, మీరు రేపు 8వ తారీఖు వస్తున్నారు విజయవాడలో. ఏం చెప్పబోతున్నారో మేమందరం వేచి చూస్తాము. మా స్టేటస్, హోదా, మా మర్యాద ఏంటో మాకు కావాల్సిందే. మిమ్మల్ని మాట్లాడుతామండి. క్యాంపెయిన్ కంటిన్యూ. ఈరోజు మైనార్టీ సోదరులు అధికంగా ఉన్నటువంటి లబ్బీపేట, ఈ చుట్టుపక్కల గ్రీన్ ల్యాండ్స్ హోటల్, మరి అదేవిధంగా వెంకటేశ్వరపురం, ఇవన్నీ కవర్ చేసుకుంటూ మరి ఈ పర్యటనలో ముఖ్య అతిథిగా మా సోదరి మల్లికా బేగం గారిని ఆహ్వానించాము. మరి వారు మాకు మద్దతు తెలపడం జరిగింది. మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి వల్లూరు భార్గవ్ గారు కూడా మాకు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ కూడా అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాలు కూడా సరిగ్గా అమలు చేయలేదు. అదేవిధంగా మరి ఇళ్ల పట్టాల సమస్యలు కానివ్వండి, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి బీ ఫారం సమస్యలు కానివ్వండి, నీటిపారుదల, డ్రైనేజీ, కరెంటు ఛార్జీలు, అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిలమ్మ గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేస్తూ ఉన్నాము. మేడం షర్మిలమ్మ గారు వారిని కనుక మీరందరూ కూడా ఆదరించి ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఏ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక వ్యక్తిని నమ్మి, మరి అటు నరేంద్ర మోడీ నమ్మారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. మరి ఆ పరిస్థితుల్లో మీరు సంపూర్ణ మద్దతు 2019 ఎన్నికల్లో వాళ్ళకు కల్పించారు. బ్రాహ్మణులకు, ఆర్య వైశ్యులకు ఒక్క సీటు కూడా కేటాయించిన బీజేపీ పార్టీకి సామాజిక వర్గాల వారు తగిన బుద్ధి చెప్పాలని వైసీపీ నేత పోతిరి మహేష్ పిలుపునిచ్చారు. సాంప్రదాయమైన బ్రాహ్మణ, ఆర్య వైశ్య ఓటింగ్ తమకు ఉందని చెప్తున్న బీజేపీ నేతలు వారిని నిలువునా మోసం చేశారని అన్నారు. కూటమి నేతలకు ఆర్య వైశ్యులు, బ్రాహ్మణ సామాజిక వర్గాల వారు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణులకు, ఆర్య వైశ్యులకు, సామాజిక వర్గాలకు కూటమి పార్టీలు మోసం చేశాయని వైసీపీ నేత పోతిన మహేష్ ఆరోపించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ సాంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ, ఆర్య వైశ్య ఓటింగ్ తమకు ఉందని బీజేపీ నేతలు చెప్తున్నారని, అలాంటి వారికి ఏపీలో ఒక్క సీటు కూడా ఎందుకు కేటాయించలేదని నిలదీశారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీకి మద్దతు పలికిన పరిపూర్ణానంద స్వామికి, శివస్వాములకు ఎందుకు సీట్లు కేటాయించలేదో చెప్పాలన్నారు. సీఎం జగన్ 5 ఏళ్ల కాలంలో అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారని, బ్రాహ్మణుల కోసం అనేక నిధులు కేటాయించారని చెప్పారు. చంద్రబాబు హయాంలో కూల్చేసిన ఆలయాలను మరలా పునర్నిర్మించారని గుర్తు చేశారు. ఇంద్రకీలాద్రి, శ్రీశైలం దేవస్థానాల అభివృద్ధికి కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. అలాంటి వైసీపీ పార్టీకి ఆర్య వైశ్య, బ్రాహ్మణ సామాజిక వర్గాలు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి నేతలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణులకి, ఆర్య వైశ్యులకి టీడీపీ, బీజేపీ, జనసేన చేసిన సామాజిక అన్యాయాన్ని బ్రాహ్మణులు, ఆర్య వైశ్య సామాజిక వర్గం వారు గుర్తించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కూటమి కుట్రపూరితంగా బ్రాహ్మణ, ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చేసిన అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఎందుకని మాట చెప్తా ఉన్నామంటే, భారతీయ జనతా పార్టీకి సాంప్రదాయబద్ధమైనటువంటి ఓటింగ్ అని చెప్పుకుంటూ ఉంటారు. బ్రాహ్మణులు కానీ, ఆర్య వైశ్యులను కానీ. మరి బీజేపీ తీసుకున్న 16 సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటునైనా సరే బ్రాహ్మణులకు కానీ, ఆర్య వైశ్య సామాజిక వర్గం వారికి కానీ కేటాయించారా? దీని మీద పురంధరేశ్వరి గారు సమాధానం చెప్పాలని కూడా మరి నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నా. ముఖ్యంగా మనం ఈ రోజున చూస్తే భారతీయ జనతా పార్టీకి అత్యంత అనుకూలమైనటువంటి వ్యక్తి, హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరైనటువంటి శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ గారు, అదేవిధంగా
వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి స్వామీజీ శివస్వామి గారికి భారతీయ జనతా పార్టీ ఎందుకు సీట్లు కేటాయించలేదో సమాధానం చెప్పాలి. గత తెలుగుదేశం పరిపాలనలో నాయి బ్రాహ్మణ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నాయి బ్రాహ్మణులకు అన్ని దేవాలయాల్లో పాలకవర్గం అవకాశాలు కల్పించడం ద్వారా తాము రాజకీయంగా ఎంతో అభివృద్ధి చెందడం జరిగిందని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు రాజకీయంగా అనేక పదవులు ఇవ్వడంతో పాటుగా అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారని పేర్కొన్నారు. వెల్లంపల్లి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయి బ్రాహ్మణుల సంఘం నాయకులు మాట్లాడుతూ ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలుస్తామని తెలిపారు. రేపు 13వ తారీఖు నాడు 2024 ఎలక్షన్స్లో మా సెంటర్ మా ప్రీతమ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉండి, మరి నాయి బ్రాహ్మణులకి సీఎం జగన్ గారు మాకు అనేక 6 జీవోలు ఇచ్చారు. ఈ జీవోలన్నీ కూడా గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా నాయి బ్రాహ్మణులనే మాకు ఏ ప్రభుత్వం కూడా సరైన న్యాయం చేయలేదు. సీఎం జగన్ గారు వచ్చిన తర్వాత జగనన్న చేదోడు పథకం అయితేనేమి, అలాగే టీటీడీ బోర్డు దగ్గర నుంచి కూడా ప్రతి దేవాలయంలో నాయి బ్రాహ్మణులు సేవ చేసేటువంటి మా జాతిని తీసుకొచ్చి పాలకులుగా నియమించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మేమంతా కూడా వారికి ఎంతో రుణపడి ఉన్నాము. టీటీడీ బోర్డు దగ్గర నుంచి ప్రతి దేవాలయంలో కూడా బోర్డు మెంబర్స్గా నియామకం చేశారు. అలాగే మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా పశ్చిమ నియోజకవర్గంలో మా నాయి బ్రాహ్మణులంతా కూడా గుర్తించి 6 ప్రధాన దేవాలయాల్లో బోర్డు మెంబర్లుగా నియామకం చేయడం జరిగింది. అలాగే జీవో నెంబర్ 50 ద్వారా మా నాయి బ్రాహ్మణులంతా కూడా గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి ఇబ్బందులకి గురి అవుతూ ఉన్నాము. మాకు తోడుగా మేము ఉన్నామనేటువంటి ధైర్యంతో నాయి బ్రాహ్మణులు కులం పేరు మమ్మల్ని ఎంతో కుల దూషణ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము దూషిస్తే వెంటనే కూడా మాకు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టుకునే విధంగా మాకు జీవో తీసుకుంటూ అవటం, అలాగే ఆసరా అయితేనేమో ఆదరా అయితేనేమి జగనన్న పథకం అయితేనేమి చేదోడు అయితేనేమి, అలాగే 150 యూనిట్ల ఉచిత విద్యుత్తు దాని మీద కూడా అనేక ప్రధాన 6 జీవోలు ప్రభుత్వం సీఎం గారు మాకు జారీ చేసి ఉన్నారు. వారికి కృతజ్ఞతగా రేపు ఎలక్షన్స్లో మీ నాయి బ్రాహ్మణులంతా కూడా కలిసి కట్టుగా ఉంటాము. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయంలో మా నాయి బ్రాహ్మణుల ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి సోదరులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి మా నాయి బ్రాహ్మణులపై జరిగినటువంటి మంచి చెడు మీద 2 విషయాల మీద మాట్లాడదలుచుకున్నాను. నేను గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఆదరణ పథకం అని చెప్పి కుర్చీలు ఇస్తామని చెప్పి 8,000 రూపాయలు పడ్డ కుర్చీని 28,000 రూపాయలు చెప్పి ఎన్నో లక్షల కోట్లు దోచుకున్నారు. అలాగే సొసైటీల పేరు చెప్పి ప్రతి సొసైటీ 2 లక్షల రూపాయలు లోన్ ఇస్తామని చెప్పి కనీసం ఒక్కో సొసైటీకి వచ్చి ఒక్కో సభ్యుడికి వచ్చి 40,000 రూపాయలు కూడా రాని రీతిలో ఆ ప్రభుత్వం జరిగింది. కానీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా వారి ఖాతాల్లోకి చేదోడు పథకం ద్వారా ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణుడు షాప్ ఉన్న ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణులకు కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా నాయి బ్రాహ్మణుల సోదరులందరికీ కూడా కుల వివక్ష మీద కానీ మా గురువుగారు చెప్పారు ఇప్పుడు అన్ని రకాలుగా. అలాగే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, మీ తోకలు కత్తిరిస్తామన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని హక్కును చేర్చుకొని దేవాలయాల్లో అడుగుపెట్టనున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ అదే దేవాలయాల్లో మమ్మల్ని పాలకులుగా నిర్మించి మమ్మల్ని అదే కుర్చీల్లో కూర్చోబెట్టడం జరిగింది. అందు గురించి మా నాయి బ్రాహ్మణులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికే సపోర్ట్ చేస్తున్నాము. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసమే ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని, కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్థ ప్రయోజనాల కోసం తమపై వ్యక్తిగత ఆరోపణలు చేయటం సరికాదని సెంట్రల్ నియోజకవర్గ ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థి గొల్లపల్లి శ్రీ ఫణిరాజ్ తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫణిరాజ్ మాట్లాడుతూ, సెంట్రల్ నియోజకవర్గంలో గత కొన్ని రోజుల నుండి చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి స్పందన వస్తుందని పేర్కొన్నారు.
తాను 20 సంవత్సరాల నుండి వివిధ రాజకీయ పార్టీల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయటం జరిగిందని తెలిపారు. ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతిలో నా గురించి అయ్యో అంటే వాళ్ళు రాసింది కాదు, వేరే వాళ్ళు అయ్యో ప్రశ్నలు పంపించి ఉంటారు, అవాకులు చవాకులు రాశారు. నేనేదో వైసీపీకి మద్దతుగా నేను పోటీ చేస్తున్నాను. నా గత చరిత్ర చెప్తున్నా. నేను 2008లో ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యాను. అది నా అరంగరేటం, రాజకీయ అరంగరేటం. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు నేను బయటకు వచ్చేసి దాదాపు ఒక 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నా, ఏ పొలిటికల్ పార్టీకి వెళ్ళా. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చా. ఆమ్ ఆద్మీ పార్టీలో దాదాపు 12 సంవత్సరాలు పనిచేశా. ఇవన్నీ చేసి నేను ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయటం లేదు అనే ఉద్దేశం, నాకు సెంట్రల్ సీట్ ఖరారు అయిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. అయినా సరే నాకు సడన్గా ఏంటంటే మేము సౌత్లో మేము పోటీ చేయట్లేదు అని చెప్పడం వలన నేను ఆమ్ ఆద్మీ పార్టీని వదిలేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి, నా సోదరుడు సురేందర్ రెడ్డి దానికి అధ్యక్షుడు, దాంట్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి నాకు గ్లాస్ సింబల్ కేటాయించడం జరిగింది. కానీ ఒకటి చెప్తున్నా, నేను గ్లాసును నమ్ముకొని పోటీ చేయటంలా మా సిద్ధాంతాలు అమలు కావాలి, ఈ ప్రజా జీవితం బాగుపడాలి అనే ఉద్దేశంతో నేను పోటీలోకి దిగా. గాజు గ్లాస్ రావటం. ఏపీలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్నటిదాకా పెరిగిన ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు కొంత ఉపశమనం లభించినట్లయింది. కాగా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ప్రభావంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు తూర్పు విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ, కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో పలు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని తెలిపింది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కోనసీమతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కాగా నిన్నటిదాకా తీవ్ర ఉక్కపోత, సూర్యుని భగభగలతో అల్లాడిన నగరవాసులకు వాతావరణం చల్లబడి వర్షాలు కురవడంతో ఉపశమనం పొందారు. ఇక రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు వాతావరణ పరిస్థితులను అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. కోస్తాంధ్ర, యానంలో పలు చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో 1-2 చోట్ల భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని హెచ్చరించింది. రాయలసీమలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రేపు, ఎల్లుండి పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములతో కూడిన మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం, పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు, ఆందోళనలో రైతాంగం. మరో 5 రోజుల్లో ముగియనున్న ఎన్నికల ప్రచారాలు, గెలుపే లక్ష్యంగా కొనసాగుతున్న అభ్యర్థుల ప్రచారాల జోరు వేళ. సెంట్రల్లో టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. తూర్పుగోదావరి, రాజానగరం సభలో జనసేన, బీజేపీ, టీడీపీపై జగన్మోహన్ రెడ్డి విమర్శలు. మోసాలు, అబద్దాలతో గెలవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ మండిపాటు. ఈసారి కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది వైసీపీ పార్టీయే అంటూ ధీమా వ్యక్తం. మోదీ, చంద్రబాబుపై విరుచుకుపడ్డ బొత్స. కూటమి ఆలోచనలు నీచంగా, దుర్మార్గంగా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు. పెన్షన్లను అడ్డుకొని 30 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారంటూ విమర్శలు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.